కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 185. అబద్ధాలకే ఆదిగురువు జగన్. నాకొక్క ఛాన్స్ ఇస్తే అంటూ కాపుల్ని మభ్యపెట్టి అధికారం చేపట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని గొప్పలొకటి. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ అచ్చేసిన గోడపత్రికల్లోనూ ఇంటింటికి పంచుతున్న కరపత్రాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను అబద్ధాలతో విజయాలుగా చూపించేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ కే చెల్లింది. పిచ్చి పథకాలు, పిచ్చి పిచ్చి పేర్లతో ప్రజలను హిప్నటైజ్ చేసి వాక్కు ప్రచారంతో తిరిగి అధికారంలోకి రావాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు జగన్. ఒకవేళ ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి జరిగి ఉంటే ప్రచారంలో లేకపోయినా అధికారంలోకి రావచ్చు. అయితే జగన్ ప్రభుత్వం చెప్పే లెక్కలు వింటే కళ్ళు గిరాగిరా తిరగడం ఖాయం. అధికారంలోకి వచ్చాక కాపులకు ఇస్తామన్నది 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు. కానీ ఖర్చు చేశామని చెబుతున్నది 39,000 కోట్ల రూపాయలు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కంటే మిన్నగా 39,247 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని ఇటీవల కాపు నేస్తం విడుదల సమయంలో ప్రభుత్వం ప్రకటన చేసింది. వాస్తవానికి కాపులకు కాపు నేస్తం పథకం తప్ప ఇతర పథకాలు, ముఖ్యంగా విదేశీ విద్యే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను రద్దు చేసి కాపుల అభివృద్ధి మీద శుక్రాచార్య దృష్టితో చూశాడు. మరోవైపు కాపు కార్పొరేషన్ నిర్వీర్యమైపోయింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కమ్మ వర్గానికి చెందిన తలసిల రఘురాం, యాదవ వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి, కాకినాడ మాఫియా ముఠా నాయకుడు ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అనుంగు సహచరుడు, వంగవీటి మోహన్ రంగాకు సమీప బంధువు, అన్ని పార్టీల నాయకులతో సిండికేట్లు నిర్వహించే ఓ నాయకుడు కలిసి కాపు కార్పొరేషన్ చైర్మన్ ను తమ సొంత పనులకు, పైరవీలకు వాడుకుంటూ జగన్ చెప్పే అబద్ధాలకు డూడు బసవన్నలా మార్చేశారు. గణాంకాలు చెప్తున్నది ఏంటంటే కాపు నేస్తం ద్వారా సంవత్సరానికి సుమారు 260 కోట్ల రూపాయల చొప్పున గడిచిన 4 ఏళ్లలో 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరి 39,000 కోట్ల రూపాయల పైచిలుకు లెక్కలు ఎలా వచ్చాయంటే కాపు కార్పొరేషన్ ఖాతాలో ఇతర పథకాల డబ్బులు వేసి ఆ ఖాతా నుండి ఆ పథకాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ కాపు కార్పొరేషన్ ఖాతాలో పడ్డ డబ్బంతా కాపులకే ఇచ్చేసినట్టు చూపించుకుంటున్నాడు. ఇది కేవలం ఒక్క కాపు కార్పొరేషన్ సమస్యేం కాదు. ఏది మినహాయింపు లేకుండా అన్ని వర్గాల వారికి చేస్తున్న తంతు కొంచెం అటూ ఇటుగా ఇదే. ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లిం మైనార్టీలు, వెనుకబడిన జాతుల వారికే కాదు, ఉన్నత కులాల వారికి చెందిన ఎన్నో పథకాలను రద్దు చేసి ఆ కులాల వాళ్ళు అభివృద్ధి చెందకుండా ఉండేలా పథకాలు ప్రవేశపెట్టి వాటితో ఆ వర్గాల వారిని శాశ్వత బానిసలుగా ఉండేటట్లుగా చేస్తున్నాడు. కాపు కార్పొరేషన్ లో వేసిన డబ్బంతా నిజంగానే కాపులకు ఉపయోగించి ఉంటే ఎందరో వందలాది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేవాళ్లు. మరెందరో కాపు సోదరులు తమ ప్రతిభతో ఆర్థిక అభివృద్ధి సాధించుకునేవాళ్లు. జగన్ చూపిస్తున్న ఈ అంకెల గారడీని చూస్తే అప్పుడెప్పుడో హర్షద్ మెహతా షేర్ మార్కెట్ లో షేర్లను తన సొంత పెట్టుబడి లేకుండా తిమ్మిని బమ్మిని చేసి బలమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరులాగానే ఉంది. అది ఎలాగో మీకు తెలియకపోతే అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ సినిమా చూస్తే జగన్ మాయాజాలం ఎలాంటిదో బాగా అర్థం చేసుకోవచ్చు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ అనేక పథకాలతో కళకళలాడేది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద కాపు విద్యార్థులకు విదేశీ విద్య, దేశంలోనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విద్యోన్నతిలో శిక్షణా పథకాలు ఉపయోగపడ్డాయి. అలాగే స్వయం ఉపాధి పథకం ద్వారా వేల సంఖ్యలో లబ్ధిదారులు ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటితో పాటు మహిళలకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2,000 కోట్లు ఇస్తామని వైసీపీ హామీ ఇవ్వడంతో ముందున్న పథకాలన్నీ కొనసాగి ఇంకా ఎక్కువ మందికి మేలు జరుగుతుందని కాపులు ఆశించారు. కానీ అధికారంలోకి రావడమే ఆలస్యమన్నట్లుగా ఒక్క దెబ్బతో అన్ని పథకాలు రద్దు చేశాడు జగన్. ఇలా చెప్పుకుపోతే అన్ని మైనస్లే, ప్లస్లు ఎక్కడా లేవు. ఎవరెన్ని చెప్పినా జగన్ కాపుల్ని హీనంగా చూస్తూ పైకి మాత్రం కాపులకు న్యాయం చేసింది తనొక్కడే అన్నంత బిల్డప్ ఇస్తున్నాడు. ఇక్కడ మరొక్క విషయం గమనించాలి. కులగణన సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరగాల్సిన అంశం. దీనిని దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తారు. దానికి కాలపరిమితి ఉండదు. కానీ కులగణన సర్వే పేరుతో కాపుల జనాభా తగ్గించి వెనుకబడిన తరగతుల జనాభాను ఎక్కువగా చూపించే కుటిల ప్రయత్నం జరుగుతోంది. దీనికి చట్టబద్ధత ఉండదు.
తన రాజకీయ అవసరాల కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ. ఇందుకు తగ్గట్టుగా తన కాళ్ల దగ్గర పడున్న పాలేరు కాపుల్ని తనకు ఎదురు నిలిచిన కాపులపైకే ఉసిగొల్పుతూ పైశాచిక ఆనందంతో వికృతపు నవ్వులు నవ్వుతున్నాడు. ఇటీవల అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నాకేం అభ్యంతరం లేదు, కానీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆలోచిస్తున్నాడు, అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం అని తనదైన కన్ఫ్యూజన్ స్టైల్లో ఓ కొత్త భాష్యం చెప్తున్నాడు. జగన్ రెడ్డి నాయకత్వం కోసం పనిచేస్తూ మధ్యలో ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుంటాడు. ఇదిలా ఉండగా తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేసే కొంతమంది కాపు బ్యూరోక్రాట్లు ఇటీవల విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో అంబటి రాంబాబును సమర్థిస్తూ జగన్ రెడ్డి నాయకత్వం బలపడేలాగా కుట్రలు కుతంత్రాలు మొదలుపెట్టారు. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కాపులతో మైండ్ గేమ్ ఆడాలన్న జగన్ కుత్సిత బుద్ధిని కాపు సమాజం తెలుసుకోగలిగిన నాడు తమకు సరైన న్యాయం చేయగలిగేది ఎవరో అన్న సత్యాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలందరూ ఏకమై జగన్ కుళ్ళు రాజకీయాలకు చెక్ పెట్టగలిగితేనే మనందరం ఆశిస్తున్న బహుజన రాజ్య స్థాపన సాధ్యమవుతుంది. తద్వారా మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం నెరవేరుతుంది. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్. Please subscribe our channel.